వాళ్ళ ముఖం కల్లా చూసి ఏడిసినాడే కానీ వాళ్ళకి వివరం చెప్పలే. నేను చచ్చిపోతాడా ఇదే కలవరం వచ్చింది అని వాళ్ళకి నిద్ర లేపలే. వాళ్ళ దగ్గర నుండి లేచి నేను దొంగలను చూశాన్ని పోతాడా అక్కడ చంపుతారేమో నేను చనిపోతానేమో సత్యము నా భార్య ముఖమన్న చూసి పోదామని పండుకోనుండి ఎంతో భార్యాచారములో సోమేరుడు వచ్చి భార్య ముఖం చూసి భర్త లేని భార్య అర్థం కదండి ఏం పెద్ద వెళ్ళ చంద్ర రెండిటికి భర్తతో మాట్లాడింది. స్వామి ధ్యానగాని వేళ జామగాని జాము అద్దరెదిరి వంటి గంట నా దగ్గరికి వచ్చిన కారణమేమో నా కోసమే వచ్చినట్టు ఉన్నావు నువ్వు. మన కొడుకు తొలిరావు పుట్టి 6 నెలలు కాలేదు. అరికాలంలో బాలింటాను నన్ను అంటవద్దు దేవుడా. కొడుకు తొలిరావు పుట్టి 6 నెలలు కాలేదు. అరికాలంలో బాలింతాను నువ్వు నా కోసం వచ్చినట్టున్నా నా మీద చేయబెట్టదు దూరం ఉండవు అంటాను. ఒక భార్య నీకు బుద్ధి లేదా? పెద్దోళ్ళ కాలంలో బాలింతలు 6 నెలలు సత్యం అంటే
పడుతున్నారు అందుకే. నిన్ను బాగా స్టాండింగ్ నువ్వు మూసుకోయా 6 నెలల వరకు అధికారులు పాలించాను. నా దగ్గరికి రావద్దని ఎంతో మరి చెప్పినాను. ఆ మాటకు భర్త ఏమంటాడు? నీ వల్ల నేను రాలేదు, నీ వల్ల నేను రాలేదు. చాలు నీళ్ళు పట్టలే, చాలు నీళ్ళు పట్టలే. సామాన్య చిటి కన్నా నేనే పోయి వస్తాను. నీకోసం నేను రాలేదు. చాలి చెవుతో నీళ్ళు ఇస్తే సారవారి చిటికెళ్ళడానికి పై వస్తాను అన్నాడు స్వామి. దీని స్వామి యాలగాని వేళ జామగాని జామలో నీళ్ళు ఎత్తుకొని సారవారి చిటికెళ్ళడానికి పై ఎక్కడమా నీకెందుకు? ఎన్ని లెట్రిన్ నీ బాత్రూమ్ ఏ రూముకు పోతే వద్దన్నాడు. ఏమిటికి ఇలా ఆలోచన వచ్చేనయ్యా? ఆడదాని గడ్డ మేలనే, ఆడదాని గడ్డ మేలనే. యాగనిలో ఇస్తావా, లేకపోతే కుమ్మని చెబుతావా? ఆడోళ్ళకు మాటలు ఏమిటికి? నాకు నీళ్ళు ఇస్తావా కుమ్మని చెబుతావా అన్నాడు. ఈ కోపం మొగుడితో నాకు ఎలా పనిచేస్తుంది? సారి చెమ్ము నీళ్ళు పట్టేనే అబ్బాయి నాకన్నా నా చేతికి ఇచ్చేమో. సారి చెమ్ము నీళ్ళెత్తి భర్త చేతులు ఇచ్చేటప్పుడు చేతిలో చెమ్ము జారి చేయి మీద పడి చేతుల గాజులు పగిలేనమ్మా. 20 నా ప్రాణనాథ స్వామి రాయుడు యాలగాని యాల ఎత్తునా, జామగాని జామ ఎత్తునా. చేతిలో గాజులు పగిలేనో, ఆడగాని ఉన్న చేతుల గాజులు పగిలాయి. కారణం ఏముందో నా సక్కని దేవుడా అని ఎంతో పై చెప్తే సుమయుడు ఏమన్నాడు? ముత్తేది గాజులు పగిలేనో, ముత్తేది గాజులు పగిలేనో. ముత్తేది గాజులు పగిలాయి. మనకేమి సరైనవని ఏ మాట పెడిచోని పెట్టుకోని చేతిలో చెరువు పెట్టుకోని స్వామి నాయుడు సానవారి చిట్టిగంధానికి వచ్చారమ్మా. చూడు సచ్చేటప్పుడు సాగు తీరినప్పుడు ఆధార పోకపోతే బతుకునేమో, వాళ్ళకి చెప్పింటే ఎవరు ఎదురొచ్చునేమో. ఎన్నో కళ్ళ కంటాం. గుర్రవిడి చెట్టునేమి, కుక్కలది చెట్టునేమి తమ్ముడు పక్కన లేసినాడు. తమ్ముడికి లేకుంటేనేమి భార్య లేచి మాట్లాడింది. భార్యని వెంట పిలుచుకుపోయింటేనేమి సచ్చేటప్పుడు సాగు దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు అనిపించారన్నట్టు ఒంటరిగా స్వామినాయుడు సానవారి చిట్టిగంధానికి వచ్చానమ్మా. నిజంగా కలవరమా లేక కలలు గంటేనా చూద్దామని చేతుల్లో చుమ్మో నాయనా సానవారి చిట్టిగంధాలు చేతులు చుమ్ముని అలబెట్టి ఉండాలి కూర్చున్నట్టు సోమేనాడు స్థానవారి చిట్టగంధము కూర్చున్నాడు. చూసి
నువ్వేమి తప్పు చేయి. నీ చిన్న సిద్ధరాయుడు నీ ముగ్గురులో ఒక్కనికి సంపితే 7 దువ్వులు వరాలు ఇస్తాను. అందుకోసం నీకు సంతానం 7 14 దువ్వులు వరాలు నేను ఇస్తా. మీకు 5 మందికి పెళ్లిళ్ళు చేస్తా, 5 మందికి ఇల్లు కట్టిస్తా, ఒక తాండాన్ని ఇక్కడ అగిపించేస్తా. ఇక్కడనే ఉండండి, మా చిన్నకు కనపడకండి, మా దేశానికి పోవద్దు, నేను చూసుకుంటాను, నాకు సంపద్దండి అని సుమైరుడు అన్నాడు. నిజమే, 7 18 వరాలు ఇస్తావు, మాకు పెళ్లిళ్ళు చేస్తావు, ఇల్లు కట్టిస్తావు, తాండాన్ని ఇప్పిస్తావు, బాగానే ఉంది, నీకు నమ్ముతాం. మీ కులాన్ని నమ్మలేం. మీ కులం అరివేని కులం, తల్లికి పిల్లకి తల్లిని జాతి. మాతాన్ని పెంచుకొని 3 కుక్కలను విడిచి మా 5 మందికి సంపుతావు. నువ్వు 5 మంది నీ చేతిలో సచ్చే బదులు నీకు ఒక్కరికి సంపితే ఏ పాపము లేదయ్యా. ఏడుకోని తల్లి తల్లిని రాజులకు సిరిసు మీద సిరిబాగా ఉంటుంది. సిరిబాగా పోతే సిరిసు పోయినట్టే, నేల పడేది సిరిబాగా వెళ్ళిపోయింది. నీ సిరిసు మీద సిరిబాగా ఏది అనింది. అట్టే కొడుకు తొట్టులు వేసి అమ్మాని తల్లిని చేయబెట్టి భార్యను చెప్పక కొడుకు చెప్పక మళ్ళా పదవు భయపడి దొంగలు వెళ్ళిపోయి ఉంటారు అని మంచి మనసు వచ్చి సిరిసు మీద సిరిబాగా ఎత్తుదామని కింది పోయినారు. అట్టే అనుకుగా సిరి దొంగలు 5 మంది అసరాపు దొంగలు సుమరని పట్టుకొని పండబెట్టి ఇలా ముందుకొస్తారమ్మా. సుమరానికి పండబెట్టి ముందుకు వస్తేటప్పుడు స్వర్గస్వైన ఎరగమరెడ్డి అంత వైకుంఠం చేరాలంటే నేను ఏడుపుతున్న పేరు ధర్మం కాదు. లేచి ఒక్క పావులకల కింది చూసిన పుణ్యం, పసుపు కుంకం కాయ కప్పురం, ఒక జన్మ కొత్త బట్ట భీము గాడలు ధర్మం చేసి తల పుణ్యం తిరిగి బజారిలో